హాయ్ అండి. అందరికీ ఇష్టమైన రొయ్యల వేపుడు సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యల్లో కొద్దిగా పసుపు కారం ఉప్పు వేసి బాగా కలుపుకొని అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పక్కన పెట్టుకున్న రొయ్యలను వేసి బాగా కలుపుకొని రొయ్యల్లో ఉండే నీరంతా ఇంకిపోయేదాకా వేయించుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసి బాగా కలుపుకొని కొద్దిగా పసుపు కారం తగినంత ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా మిరియాల పొడి వేసి ఈ మసాలా అంతా రొయ్యలకు పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 3-4 నిమిషాలు వేయించుకోవాలి. చివరిలో కొద్దిగా గరం మసాలా కరివేపాకు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై రెడీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.